సరే ఇంకోసారి ఆడదామా? రే ఎవరితో మాట్లాడుతున్నావు? తనతోనే. తను ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఆట మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావని ఏపు సీరియస్ గా చూస్తుంది. తను ఇంకేమంటుంది? నిన్ను కూడా వచ్చి మాతో పాటు ఆడమంటుంది. సరే కూల్ డ్రింక్స్ తీసుకురానా, తాగుతూ ఆడుకుందాం. జై హనుమాన్ జ్ఞానగుం సాగర్. నేను జంప్. ఏంటి టీవీ రిమోట్ సరిగ్గా పనిచేయడం లేదు? రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఏంటి లైటర్ సరిగ్గా పనిచేయడం లేదు? ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఏంటి మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదు? ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఈ గది కొంచెం మావేస్తుడు. నేను చేయనులే అమ్మా. ఈ టెక్నిక్ ఇక్కడ కూడా బానే పనిచేస్తుంది. అమ్మా నేను కొంచెం సేపు క్రికెట్ ఆడుకొని వస్తాను. వద్దు నాన్న, ఎండలో ఆడితే నీకు సన్ స్ట్రోక్ తగులుతుంది. నువ్వు గుడ్ బై కదూ, కావాలంటే ఈవినింగ్ వెళ్ళి ఆడుకో. సరే అమ్మా. అమ్మా నేను కొంచెం సేపు వెళ్ళి క్రికెట్ ఆడుకొని రానా? నాన్న లేచేసరికి ఇంట్లో నుండి పారిపోదాం రా. సరే అన్నయ్య, పారిపోదాం. లేదంటే మళ్ళీ పిచ్చ కొట్టుడు కొడతాడు. నువ్వేం చెప్తే అదే. పారిపోదాం. అన్నయ్య, నాన్న. రే, ఈ నాన్న మీద కోపంగా ఉన్నారా? మీరు బాగుపడాలనే 2 దెబ్బలు వేసాను రా. అదిగో చూడండి, మీకోసం ఏం తీసుకొచ్చాను. చాక్లెట్. నాన్న మరేమో. రే చెప్పుద్రా. ఏం నాన్న చెప్పు. మరేమో ఆ అన్నయ్య ఏమో. రే ప్లీజ్ చెప్పొద్దురా. ఏం నాన్న అన్నయ్య? నువ్వు కొట్టావని ఇంట్లో నుండి పారిపోవడానికి ప్లాన్ వేస్తున్నాడు. నా కొడక, ఇంత లేవు, ఇంట్లో నుండి పారిపోవడానికి ప్లాన్ వేస్తావా? ప్లాన్లు నానా ఇంకెప్పుడు ప్లాన్ లేని వదిలేనా? ఇంకోసారి ప్లాన్ వేస్తావా? ప్లాన్లు. అబ్బా అబ్బా. హలో, అవునా? సరే నేను అమ్మకి చెప్తాను. అమ్మా, అన్నం తినేటప్పుడు మాట్లాడొద్దని నీకు 100 సార్లు చెప్పా. సరే అమ్మా. అమ్మా తాతకు హార్ట్ అటాక్ వచ్చిందంట. అమ్మా 2 నిమిషాలు ఆగెళ్దు. అంతా నీ వల్లే. ఎక్స్క్యూజ్ మీ చిల్డ్రన్, ఈ రోజు ఇంత పెద్ద స్కూల్ ని కట్టి మీ దగ్గర ఫీజులు దొబ్బుతున్న గ్రేట్ పర్సన్ ఈ రోజు చనిపోయారు. ఆయన గురించి ఒక 2 మినిట్స్ మౌనం పాటించండి. రే, నన్నే ఎక్కిరిస్తావరా? నా కాలు తొక్కుతావరా? ఏడవద్దురా. You guys get out of the class. బంగారం, ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నా నాన్న. చదువుకో నాన్న, బాగా చదువుకో. నువ్వు బాగా ఇంజనీరింగ్ చదివి గొప్ప డాక్టర్ అవ్వాలి. ఈ నాన్న కష్టపడేది మీకోసమే రా. నీకు చదువులో ఏ డౌటింగ్ వచ్చినా ఇదిగో ఈ నాన్నను అడుగు. నాన్న చెప్పు నాన్న. 13 సార్ ఎంత?
నా కొడక ఈ నాన్ననే ప్రశ్నించేంత గొప్పడు అయ్యావేంట్రా నువ్వు? ఏమే ఇక్కడ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, ఏది? అదిగో నాన్న ఇక్కడ ఉంది. ఏంటి ఎప్పుడు ఈ ఫోన్ లో తలకాయ పెట్టుంటావేంట్రా? కొంచెమైనా బయటకు వెళ్ళి వెదర్ ఎంజాయ్ చెయ్యి. బయట అంటే ఎక్కువగా ఉంది, నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు. కొంచెంసేపు ఫోన్ ఇవ్వు నాన్న. అదిగో చూడు, మీ టీచర్ అది అసైన్మెంట్ పంపించింది. నాకెందుకో ఇప్పుడు ఫోన్ చూడాలని లేదు, అలా బయటకు వెళ్ళి వెదర్ ఎంజాయ్ చేయాలని ఉంది. అదిగో వదినా, మీ అబ్బాయి. మా అబ్బాయి సరే వదినా, సరే మరి వెళ్ళొస్తాను. అమ్మా ఇందాక ఆంటీ నీకేమని చెప్పింది? ఆగరా, నా కంటితో పనుంది, వచ్చాక చెప్తాను. అంట్లు నేను కడిగేస్తానమ్మా. అమ్మా ఇందాక ఆంటీ నీకేమని చెప్పింది? ఆగరా, అసలుకి నేను బట్టలు ఉతకాలి, వచ్చాక చెప్తాను. ఆ బట్టలే ఉతికేస్తానమ్మా. అమ్మా ఇందాక ఆంటీ నీకేమని చెప్పింది? ఆగరా, అసలుకి ఇంట్లో పనంతా చేసి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నీ కాళ్ళు నొక్కుతానమ్మా. అమ్మా ఇందాక ఆంటీ నీకేమని చెప్పింది? ఇలా దగ్గరికి రా. ఆ ఆంటీ రేపు ఊరు వెళ్తుందంట, మీ అబ్బాయిని కొంచెం మా మొక్కలకు నీళ్లు పెట్టమని చెప్పు అని చెప్పింది. అమ్మా అబ్బబ్బబ్బా, ఏమైందిరా? ఏంటిది? ఏమైంది? ఈ అన్నం లేకబడింది, నాకు ఇది వద్దు. సరే రాత్రి సద్దన్నం ఉంది, పెరిగేసి పెట్టినా. సరే పెట్టు. అమ్మా ఇంతకీ నువ్వే వేసుకుని తింటున్నావు? కోడి కూర. కోడి కూర? మరి నాకేది? నువ్వు అన్నంలో చిన్న ఈగ పడితేనే తినలేదు, కూరలో ఇంత పెద్ద కోడి పడింది, నువ్వు తింటావో లేదో అని. అమ్మా సరుకులు ఏమన్నా తీసుకురావాలా? వద్దురా, నెలకు సరిపడా ఉన్నాయి. పోనీ కూరగాయలు ఏమన్నా తీసుకురావాలా? అబ్బా వద్దురా, వారానికి సరిపడా ఉన్నాయి. పోనీ ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నాయా చెప్పు, ఈ రోజు నేను ఖాళీగానే ఉన్నాను, చేస్తాను. అబ్బబ్బా వద్దురా, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. హలో బేబీ, మా అమ్మ నాన్న మార్కెట్ కి వెళ్ళారు, 1 గంట వరకు రారు, నువ్వు తొందరగా వచ్చి. అవునా? 5 నిమిషాలు అక్కడ ఉంటా బేబీ. అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళేది? ముందర టీ పొడి పాల ప్యాకెట్ తీసుకురా, నాన్న వస్తున్నాడంట. అలాగే మిషనాటికి బట్టలు ఇచ్చేసి అదిగో ఈ కరెంట్ బిల్ కట్టేసిరా. ఒరే మనవడా, అదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఏదన్నా కొనుక్కో. 10 రూపీస్. ఇప్పుడు ఈ 10 రూపాయలతో ఏం కొనుక్కోవాలి? చాక్లెట్ కొనుక్కుందావా, కార్ కొనుక్కుందావా? అయినా ఈ 10 రూపాయలతో చిన్న కారే వచ్చింది, అదే ఈ 10 రూపాయలు ముంతలో దాచిపెట్టుకుంటే పెద్ద రిమోట్ కారే కొనుక్కోవచ్చు. దీనిలో డబ్బులు సేఫ్టీగానే ఉంటాయిగా. ఉన్నాయిలే. ఐస్ ఐస్ పుల్ ఐస్, ఐస్ ఐస్. ఐస్ అన్నయ్య ఆగు, వస్తున్నా. ఏంటమ్మా? నేను కూడా ఇప్పుడే పొయ్యి మీద రసం పెట్టే వదినా. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అమ్మా అమ్మా కొంచెం సేపు పడుకోని అమ్మా. ఈ కొంచెం సౌండ్ కే నీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందా? అమ్మా అమ్మా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అవునా? ఇంతకీ అమ్మాయి మాట తీరు ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి మాట తీరు గురించి భయపడవసరం లేదమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయి మూగది. అవునా? అయితే మ్యారేజ్ ఫిక్స్. పాడుకోవాలా? మాటలు వచ్చేదాన్ని చేసుకోవాల్సింది. ఇది ఎంత అర్థం కాలేక చేస్తున్నాను.
అమ్మా బండిలో పెట్రోల్ కు 200 ఉంటే చూడమ్మా. నా దగ్గర 1 రూపాయి కూడా లేదురా. ఉంటేలే చూడమ్మా. లేదురా, ఈ మధ్య మీ నాన్న ఇంట్లోకి సరిపడా ఇస్తున్నాడు, 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు, నీ దగ్గర లేవా? నిజంగా లేవురా, మదర్ ప్రామిస్. అయితే ఈ పోపుల డబ్బాలు ఉన్నవి నావే అనుకుంటా, ఎప్పుడో పెట్టి మర్చిపోయినట్టున్నా. అమ్మ పట్టుకోనాలా, అర్జెంట్ గా ప్లేస్ మార్చేయాలి. అమ్మా టవలీవా? అమ్మా నా టీ షర్ట్ ఏది? అమ్మా అన్నం పెడతావా? అమ్మా నా చార్జర్ ఏది? అమ్మా నా ఇయర్ ఫోన్స్ ఏది? అమ్మా నా బుక్ ఏది? అమ్మా రిమోట్ ఏది? నానా అమ్మేది? రేయ్, దేవుడు చిన్నపిల్లల కోరికలు తొందరగా నెరవేరుస్తాడు. నిజంగానా? నిజంగా, వెళ్ళి దండం పెట్టుకో. సరే. దేవుడా, నేను ఈ రోజు మ్యాథ్స్ వర్క్ చేయలేదు. ఈ రోజు మా తాత చచ్చిపోయేలా చెయ్యి. లేదా స్కూల్ బస్ పంచర్ అయిపోవాలి, లేదా పెద్ద భూకంపం వచ్చి స్కూల్ కూలిపోవాలి, లేదా పెద్ద తుఫాన్ వచ్చి మా మ్యాథ్స్ సార్ కొట్టుకెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను ఎంచక్క ఇంట్లో కూర్చొని డోరేమోన్ చూడాలి. ఎంత ధైర్యం ఉంటే నా మ్యాథ్స్ వర్క్ చేయకుండా వస్తావురా నువ్వు? అసలు ఎవడరా చిన్నపిల్లల కోరికలు నెరవేరుతాయని చెప్పింది? నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయో, 50 రూపీస్ ఉన్నాయో. అవిటి నా దగ్గర దాచి పెడతా, నీ దగ్గర ఉంటే పోగొట్టుకుంటావు. మళ్ళీ నేను అడగగానే ఇస్తావా? మళ్ళీ నువ్వు అడగగానే ఇస్తాను. అయితే ఇదిగో అమ్మా, నా 50 రూపీస్ నేను కొనుక్కోవాలి. 50 రూపీస్ నేను ఇచ్చాగా. ఎప్పుడు ఇచ్చావు? నీకు టైం గుర్తుందా? ఒరే మనవడా, ఈ రోజు ఇంటర్వ్యూ ఏదో ఉందన్నావు కదా, ఏమైంది? నా క్వాలిఫికేషన్ సరిపోలేదని వద్దన్నారు మా అమ్మ. అయ్యో అవునా? అయినా మనం ఏం పని చేస్తున్నాం అనేది గొప్ప కాదురా, నిజాయితీగా చేస్తున్నావా లేదా అనేదే గొప్ప. అందుకే ఓ పాలిలారా. ఏంటి మా అమ్మ చెప్పు. ఇందాక నేను ఫోన్ లో అయినా రాజశేఖర్ గారు మన ఊర్లో గోటీల్ ఫ్యాక్టరీ పెడుతున్నాడంట. నెలకి 1,00,000 నుండి 2,00,000 వస్తాయంట. తొందరగా దానిలో పారం పెట్టేయ్, లేదంటే ఎవరొకరు జాయిన్ అయిపోతారు. టట్టడాయ్, అదిగోరా నువ్వు అడిగిన కిండర్ జాయ్. కిండర్ జాయ్. నానా, నాకంటే కిండర్ జాయ్ ఇష్టం. మరి నీ చిన్నప్పుడు నీకేమి ఇష్టం? మా చిన్నప్పుడా బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎవరు చూడట్లేదుగా. భలే టేస్ట్ గా ఉంది. రే, ఇక్కడ పాలపొడి ప్యాకెట్ పెట్టా, ఏది? ఏమో నాకు తెలీదు, నేను అసలు చూడలేదు. నేను ఇప్పుడు పెద్ద క్రూరమైన భూతాన్ని. రే, ఇప్పుడు ఈ జామాకులో చింతపండు వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది.